హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, నా చేతిలో ఉంది బుడ్డ ఫోన్ ఐఫోన్ 13 మినీ 512GB 2025 లో మనం దీన్ని కొనగా అండ్ కొంటే ఎంత కొనాలి, ఎక్కడ కొనాలి, దీని ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసరికి మనకు 2021 లో అయితే లాంచ్ అయింది అనమాట. 4.5 years తర్వాత దీని డిజైన్ ఏ విధంగా ఉంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకు యాపిల్ ఐఫోన్స్ డిజైన్స్ ఆల్వేస్ సేమ్ ఉంటాయి. చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు వాల్యూమ్ డ్రాపర్స్ అయితే ఉన్నాయి, అదే విధంగా అలర్ట్ బటన్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ఆ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇంకా టాప్ లో వచ్చేసరికి మనకి ఏం లేవు. సో బాటమ్ లో వచ్చేసరికి స్పీకర్ గిల్స్, అదే విధంగా లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఉంది అండ్ యాపిల్ లోగో అయితే ఉంది అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 5.4 inch కి సంబంధించిన డిస్ప్లే అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు విండో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి గ్లాస్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు అనమాట. బట్ దాయి చూడండి, ఇది అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ త్వరగా పడే అవకాశం ఉంది. సో నా ఫోన్ అయితే పడ్డాయి. సో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ గైస్, నిజం చెప్తున్నా, దీని ఫార్మ్ ఫ్యాక్టర్ అయితే చాలా బాగుంది. సో చాలా చిన్నగా అయితే ఉందన్నమాట మొబైల్ ఫోన్. నాకైతే యూజ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా వస్తుంది మొబైల్. అండ్ ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఫార్మ్ ఫ్యాక్టర్ 2025 లో కూడా చాలా బాగున్నాయి. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అంటే మీరు వెళ్ళి వాటర్ లో వేయకండి, ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. జస్ట్ ఇదైతే వాటర్ ని ఆపుతుంది అంతే. అండ్ ఇది డ్యువల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒకటి ఫిజికల్ సిమ్, ఇంకోటి వచ్చేసరికి ఈ సిమ్. ఓకే గైస్, ఐఫోన్ 13 మినీ డిస్ప్లే గురించి మాట్లాడుతున్నాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు 5.4 inch కి సంబంధించిన సూపర్ రెటినా XDR OLED ప్యానల్ అయితే ఉందన్నమాట. ఇది డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత దీంట్లో వచ్చేసరికి 800 nits వరకు బ్రైట్నెస్ వస్తుంది. అదే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 nits వరకు అయితే ఉందన్నమాట. అంటే మీరు ఎండలో వెళ్ళినా కూడా సన్ లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు కూడా మీకు అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. కలర్స్ కానీ, కాంట్రాస్ట్ రేషియో కానీ, బ్రైట్నెస్ కానీ. కాకపోతే చిన్న డిస్ప్లే ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం డిస్ప్లే చాలా బాగుంది. ప్రొటెక్షన్ ఉందో సిరామిక్ షీన్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఇది మీరు టెంపర్ గ్లాస్ అయితే యూజ్ చేయాలి, లేదంటే స్క్రాచెస్ అయితే ఈజీగా పడిపోతాయి. ఐఫోన్ 13 మినీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు యాపిల్ A15 బయానిక్ చిప్ అయితే ఉంది. ఇది ఒక 5 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే విధంగా దీంట్లో 4GB ర్యామ్ అయితే ఉంది గైస్. అండ్ 4 core GPU అయితే ఉంది గైస్. ఇది హెక్సాకోర్ ప్రాసెసర్ కావడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది అనమాట. మీరు మల్టీ టాస్కింగ్ చేసినా, డైలీ యూజ్ చేసినా, మీరు గేమ్స్ ఆడినా కూడా మీకు పర్ఫార్మెన్స్ వైజ్ గా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ దీని సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది లాంచ్ అయినప్పుడు iOS 15 మీద అయితే లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు ఏదైతే కరెంట్ వర్జన్ ఉందో iOS 18 మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా దీంట్లో మీకు 5 years లైక్ iOS 21 వరకు దీంట్లో అయితే మీకు సాఫ్ట్వేర్ సపోర్ట్స్ అయితే రావచ్చు అనమాట. ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పవచ్చు. సో పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ వైజ్ గా కూడా ఇది మనకు ఎలాంటి ఇష్యూ లేదు. 2025 కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఓకే గైస్, ఐఫోన్ 13 మినీ కెమెరాస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఐఫోన్స్ చాలా మంది కెమెరాస్ కోసం అయితే తీసుకుంటారు అనమాట. గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ సంబంధించిన 1.6 అపర్చర్ తో వైడ్ లెన్స్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో సెకండరీ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉందన్నమాట. ఇది 12 మెగాపిక్సెల్ 2.4 అపర్చర్ తో అయితే వస్తుంది అనమాట. గైస్ చూడండి, కెమెరాస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో రెండు కెమెరాస్ యూజ్ చేసి మనం అప్ టు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనం f2.2 అపర్చర్ తో మనకు లెన్స్ రావడం జరుగుతుంది. గైస్ ఇది కూడా మనం యూజ్ చేసి 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. కెమెరాస్ పరంగా మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. ఒకసారి నేను శాంపుల్స్ చూపిస్తా చూడండి. సో ఓకే ఎవ్రీవన్, నేనైతే ఐఫోన్ 13 మినీలో మెయిన్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను 4K 60 FPSలో. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. నేనైతే నడుస్తున్నాను అనమాట. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎట్లా ఉందో మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. సో ఓకే ఎవ్రీవన్, నేనైతే ఐఫోన్ 13 మినీలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎందుకు మెట్లు ఎక్కుతున్నాను అంటే సో మీకు ఒక స్టెబిలైజేషన్ కూడా ఒక అర్థమవుతుంది అనమాట. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ చూడండి, ఇంత వైడ్ అయితే వస్తుంది అనమాట. అండ్ వీడియో క్వాలిటీ మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు అనమాట, అల్ట్రా వైడ్ యాంగిల్ది. సో ఓకే ఎవ్రీవన్, ఐఫోన్ 13 మినీలో 4K 60 FPSలో నేనైతే రికార్డ్ చేస్తున్నాను ఫ్రంట్ కెమెరా నుంచి. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. మీరు ఇక్కడ కలర్స్ అవన్నీ చెక్ చేయొచ్చు అనమాట. సో నాకైతే కెమెరా బాగా అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు సన్లైట్ విజిబిలిటీలో అయితే ఉన్నాను. సో
కెమెరా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే గైస్, ఫైనలీ ఐఫోన్ 13 మినీ బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు 2438 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో ఇది మీరు యాపిల్ అడాప్టర్ని యూజ్ చేసి ఛార్జింగ్ పెడితే మాత్రం మీకు 30 మినిట్స్లో 50% అయితే ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి వైర్లెస్ మ్యాక్స్ 15 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే ఉందో అది 15 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. దీనికోసం మీరు iOS 17.2 అప్డేట్ అయితే చేసుకోవాలి. అండ్ గైస్ బ్యాటరీ కూడా మనకు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. నాకైతే 1 డే అయితే వస్తుంది. నేను యూజ్ చేశాను, అప్ టు 1 వీక్ యూజ్ చేశాను, నాకు 1 డే అయితే వస్తుంది అనమాట. ఓవరాల్ గా ఇది గైస్ రివ్యూ. అండ్ 2025 లో మనం దీన్ని కొనొచ్చా? సో గైస్ చూడండి, ఇది వచ్చేసరికి పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ అండ్ డిస్ప్లే ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. అండ్ బ్యాటరీ కూడా. కాకపోతే చూడండి గైస్, మీకు చిన్న ఫోన్ ఇష్టమైతే మీరైతే ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఎంత కొనాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారనమాట. బేస్డ్ ఆన్ కండిషన్ అండ్ బేస్డ్ ఆన్ మెమరీ స్టోరేజ్ని బేస్ చేసుకుని మీరైతే పర్చేస్ చేయండి. అండ్ దగ్గరగా ఒక 20,000 నుంచి 30,000 వరకు ఈ ఫోన్ అయితే మనకు దొరుకుతూ ఉంటుంది. కండిషన్ మంచిగా ఉంటే 512 GB కానీ ఉంటే మీకు ఖచ్చితంగా 28-29 వరకు అయితే వెళ్తుంది అనమాట ఈ ఫోన్. అలా ఉంటుంది. అండ్ కండిషన్ బాగాలేకుండా రఫ్ ఉంటే మీకు 25 అంతవరకు అయితే వెళ్తుంది. సో 2025లో ఈ ఫోన్ని మనం పర్చేస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ గైస్. బై బాయ్.